వాక్యం వెళ్ళిపోతామండి. జాన్ పై అపాలజిటిక్స్ ఛానల్లో కూడా లైవ్ వస్తుంది. ఈరోజు నా అంశం ఏంటంటే మన బలము ఎవరు? మన బలము ఎవరు? మనకు శరీర సంబంధమైన బలం ఉంటుంది, ఆత్మ సంబంధమైన బలము దేవుడిస్తాడు. మరి అటువంటి ఆ బలము ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది? దేవుడే మనకు బలముగా ఉన్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. దేవుడే మనకు బలముగా ఉన్నాడు. బైబిల్లో కొందరు భక్తుల్ని నేను చూపిస్తాను. అంటే వారు పోరాట వీరులు. బైబిల్లో వాళ్ళు ఏ విధంగా పోరాడారో, ఎవరితో పోరాడారో మనం తెలుసుకుంటే గనక, అందులో ఉన్న విషయాలు మనం అర్థం చేసుకుంటే గనక వారు పొందిన ఆ బలాన్ని మనం పొందుకుంటాము, మనం బలపరచబడతాం. ఒకసారి మనం చూద్దాం. మొదటగా న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఒక వీరుడు కనబడతాడు బైబిల్లో. ఆయన న్యాయాధిపతిగా కూడా బైబిల్లో ఉన్నాడు. న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 30వ వచనం. అతని తర్వాత అనాతు కుమారుడైన నువ్వు చదువుకున్నా మైక్లో చదవాలి. ఓకే. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 30వ వచనం. అతని తర్వాత అనాతు కుమారుడైన షణ్మగరు న్యాయాధిపతిగా ఉండెను. అతడు ఫిలిస్తీన్లలో 600 మందిని మునుకోల కర్రతో హతం చేశాడట. 600 మందిని హతము చేసిన వ్యక్తి బైబిల్లో ఈయన. మునుకుల కర్రతో ఈయన ఫైట్ చేశాడట, పోరాటం చేశాడట. ఈయన వెనక ఉన్నది ఎవరంటే దేవుడు. ఫిలిస్తీన్లు దేవుడికి వ్యతిరేకులు, ఆ టైంలో దైవ విరోధులు. అలాంటి వారితో ఆయన పోరాటం చేశాడట. ఒక్కడే ఎంతమందిని తీసుకున్నాడంట? సుమారు 600 మందిని. ఈయన మనం జ్ఞాపకం చేసుకుందాం. 600 అంటే ఈజీయా? ఒక్కడే ఉన్నాడు, ఒకే కర్ర చేతిలో ఉంది. అంతమందిని వేటాడాడు, చంపాడు, యుద్ధం చేశాడు. చంపడం కంటే యుద్ధం చేశాడు. దేవుడి పేరుని ఆ రోజుల్లో నిలబెట్టాడు, ఆ కాలంలో నిలబెట్టాడు. ఆ బలం ఎవరిది వెనకతలంటే ఎవరిది? దేవుడిది. మనం శరీర ప్రకారంగా బలహీనంగా ఉండవచ్చు, కానీ దేవుడు బలమిస్తే ఎంతమందినైనా మనం ఎదిరించగలం అనేది ఇప్పుడు మనకు అర్థమవుతుంది. మిగతా చూద్దాం. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 34 నుంచి 37 వరకు ఇక్కడ కూడా చూద్దాం. 17వ అధ్యాయము 34 నుంచి 37 వరకు చూద్దామండి. అందుకు దావీదు, ఇక్కడ రెండో ఆయన పేరు దావీదుని తీసుకుంటున్నాను. ఈయన ఏం చేశాడో, ఈయన చిన్నవాడే, బాలుడే, కానీ ఈయన చేసింది ఏంటో ఒకసారి మనం చూద్దాం. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, మీ దాసుడనైన నేను అంటే యుద్ధానికి పంపించమంటున్నాడు. గురుగారితో యుద్ధానికి పంపించమంటున్నాడు. నువ్వు చిన్నవాడుగా ఉన్నావు, బాలుడుగా ఉన్నావు, నువ్వేం వెళ్తావు యుద్ధానికి, నువ్వేం పోరాడతావు ఆ పెద్ద మనిషితో అంటే అది ఎత్తుగా ఉన్నాడు గొలియాతు అని అందరూ అనుకుంటున్నప్పుడు సౌలుతో మాట్లాడుతున్నాడు దావీదు. అందుకు దావీదు, మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండా సింహమును ఎలుగుబంటిను వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోచుండగా, మందలో నుంచి ఒక గొర్రె పిల్లని ఎత్తుకొని పోతుందంట. సింహం వచ్చిందంట ఒకసారి, ఎలుగుబంటి కూడా అలాగే వచ్చిందంట. మందలోని ఒక గొర్రె పిల్లని తీసుకెళ్లిపోతుందంట. ఓకే, నేను దానిని తరిమి చంపి దాన్ని తరిమాడంట.
తరమడం అంటే ఏంటి తెలుసా? వెంబడించి వెంబడించి పరిగెత్తించడం. దేన్ని పరిగెత్తించడట? సింహాన్ని, ఎలుగుబంటిని. ఇది బాలుడే తరిమాడంట, వెంబడించాడంట, వాటితో పోరాటం చేశాడంట. ఓకే. దాని నోటి నుండి ఆ గొర్రెను విడిపించుతని. దాని నోటి నుండి గొర్రెను ఏం చేశాను? విడిపించాను. ఓకే. అది నా మీదకి రాగా దాని గడ్డం పట్టుకున్నాడంట. దానిని కొట్టి చంపితని. దావీదట దాని గడ్డం పట్టుకొని, ఏ గడ్డం? సింహము ఎలుగుబంటి గడ్డం పట్టుకొని దాన్ని విడిపించాడంట, గొర్రెను విడిపించాడంట. ఎంత బలవంతుడు, ఎంత బాగా పరిగెట్టేవాడో, ఎంత బాగా ఫైట్ చేసేవాడో. గొర్రెలు కాస్తున్నాడు అని సింపుల్ గా తీసి పడేయండి ఏమండి. ఊరకనే దేవుడు దావీదుని ఎంచుకోలేదని మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఓకే. మీ దాసుడైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితేనే జీవముగల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వలె అగునని. ఎవరిని కనపరుస్తున్నాడు ఇక్కడ? దేవుడిని కనపరుస్తున్నాడు. దేవుని బలం కోసం చెప్తున్నాడు. మళ్ళీ చదవండి ఆ పాయింట్, మళ్ళీ చదవండి. మీ దాసుడైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితేనే జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు. తిరస్కరించిన వాడు ఎవడైనా సరే. దావీదు బలం ఎవరు? ఇప్పుడు దేవుడు. దావీదు మైండ్ లో ఏముంది? ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఏమండి, దేవుడి కోసం ఏం చేయడానికి రెడీగా ఉంటున్నాడు అనమాట. అందుకే సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటితో ఒకదాని వలె అగునని. సింహము యొక్క బలము నుండి ఇక్కడ స్టేట్మెంట్ ఇస్తున్నాడు, విట్నెస్ ఇస్తున్నాడు. ఏంటంటే సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి. నిజంగా ఇది చదివినప్పుడు మైండ్ లో తీసుకున్నాం ఇదంతా. ఏది? ఈ వచనం, ముఖ్యంగా ఈ వచనం మన మైండ్ లో తీసుకోవాలా? సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా. అసలు దావీదు గొప్పతనం కాదండి ఇది. అసలు సింహం నుంచి, ఎలుగుబంటి నుంచి, ఆ బలము నుండి, వాటికున్న బలము నుండి నన్ను రక్షించింది ఎవరట? యెహోవా. ఈ ఫిలిష్తీయుల చేతిలో నుండి కూడాను నన్ను విడిపించని చెప్పాను. ఈ ఫిలిష్తీయుడి చేతిలో నుండి కూడా నన్ను విడిపించును. మీ మీద ఎంత మంది, ఎన్ని వ్యతిరేకతలు ఉన్నా మన బలం ఏంటి? దేవుడు. మన బలం పేరు ఏంటి? మన వెనక ఎవరున్నాడు? దేవుడు. ఇది మనం మైండ్ లో తీసుకోవాలి. అందులో తీసుకోవాలి, మైండ్ లో పెట్టుకోండి. ఇదంతా సంఘం అంతా ఇది మైండ్ లో పెట్టుకోండి. సింహము యొక్క బలం నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి మనల్ని ఎవరు విడిపిస్తాడు? దేవుడు విడిపిస్తాడు. ఆ బలం దావీదు కాదు, ఆ బలము దేవుడిది. ఏమండి, మనం ప్రోగ్రామ్ చేస్తున్నాము, ఆ బలము మనది కాదు, వెనకాల ఉన్న దేవుడిది. ఇది నేను మైండ్లో తీసుకున్నాను, మైండ్లోకి పెట్టుకుంటున్నాను. మీరు పెట్టుకోండి. ఏమండి, మన బలం ఎవరు? దేవుడు. మరొక వ్యక్తి, మూడో వ్యక్తి, 2 సమూయేలు 23వ అధ్యాయము 20వ వచనం. 2 సమూయేలు. మరియు కస్బెయేలు ఊరివాడై క్రియల చేత ఘనత నొందిన ఒక పరాక్రమశాలికి పుట్టిన యెహోయాదా కుమారుడైన బెనాయా అనేటప్పుడు పేరేంటి? బెనాయా అనే ఆయన ఉన్నాడంట. ఓకే. ఇతడు మోయాబీయుల సంబంధికులకు ఆ ఇద్దరి శూరులను హతము చేశాను. ఇద్దరు శూరులంట హతము చేశాడంటే ఈయన బెనాయా అనే ఆయన మోయాబీయుల తాలూకా ఇద్దరు శూరులను ఏం చేశాడంట? హతం చేశాడంట. మరియు మంచు కాలమున బయలువెడలి బావిలో దాగి ఉన్న ఒక సింహమును చంపివేశాను. బావిలో దాగి ఉన్న ఒక సింహమును ఈయన వెళ్ళి అక్కడికి చంపాడట.
సింహాన్ని చూసి బావిలో ఉన్న కదా వదిలి చనిపోతుందట. ఎందుకు ఉన్నది అని చెప్పి అక్కడికి వెళ్ళి దాన్ని చంపాడట. సింహము దాగి ఉన్న సింహము. చాలా మంది ఉంటారు మన మీద సింహాల్లో పడుతుంటారు, దాగి ఉన్న సింహాలు. ఈయన వెళ్ళి ఏం చేసాడట, ఈయన లోపలికి వెళ్ళి దాన్ని చంపాడట. ఓకే. ఇంకను అతడు సౌందర్యవంతుడైన ఒక ఐగుప్తీని చంపెను. చూసారా, ఇంత దేవుడు కోసం కష్టపడుతున్న వీరులు వీళ్ళందరూ. ఈయన పేరేంటి, బెనాయా. ముగ్గురు చూపించా. నెంబర్ 4 ఏమండి, జడ్జెస్, న్యాయాధిపతులు 14వ అధ్యాయం 5-6 వచనం చూద్దాం. 5-6 వచనం చూద్దాం. న్యాయాధిపతులు 14వ అధ్యాయం 5-6 వచనాలు. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి, ఒక ప్రాంతానికి పోయి తిమ్నాతు ద్రాక్ష తోట వరకు వచ్చినప్పుడు కొదమ సింహము అతని ఎదుటికి బొబ్బరించుచు వచ్చెను. కొదమ సింహము బొబ్బరించుచు వచ్చిందంట. ఎవరి మీదకి, సంసోను మీదకి. ఓకే. యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపించిందంట. యెహోవా ఆత్మ అంటే పరిశుద్ధాత్మ. ఎవరిని ప్రేరేపించింది, సంసోను ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను. అతని చేతిలో ఏం లేదట. మన చేతిలో కూడా ఏం లేదు. మన చేతిలో కూడా ఏమి ఉందా, మన చేతిలో ఏముంది, క్యాచ్ ద పాయింట్. మన చేతిలో ఏం లేదు. ఎవరి చేతిలో ఉంది, మన జీవితంలో అద్భుతం జరగడానికి ఎవరి చేతిలో ఉంది, మన జీవితంలో ఆశ్చర్యకారం జరగాలంటే ఎవరి చేతిలో ఉంది, దేవుని చేతిలో ఉంది. మన చేతిలో ఏం లేదు. మనం బలహీనం, శరీర ప్రకారంగా బలహీనం, ఏమంటే ఆర్థికంగా బలహీనం, సంఖ్య ప్రకారంగా బలహీనం అయినా సరే మన చేతిలో ఏమీ లేదు. ఏమీ లేకపోయినా ఒక మేక పిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చెను. దేనివల్ల, పరిశుద్ధాత్మ ప్రేరణ, పరిశుద్ధాత్మ ప్రేరేపింపగా అని పదం ఉందా. యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపించిందంట. 15వ అధ్యాయం 4వ వచనం. అక్కడే 15వ అధ్యాయం నెక్స్ట్ పోయి 300 నక్కలను పట్టుకొని 300 నక్కలను పట్టుకున్నాడటండి. నక్క, యుఎస్ వెళ్ళినప్పుడు అక్కడ నక్కలు చూసాను, జూలో చూసాను నక్కల్ని, కానీ డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ చూసాను. ఎంత డిస్టెన్స్ అంటే ఎంత డిస్టెన్స్ లో చూసాను నక్కని. ఎంత ఫాస్ట్ ఉంటుందో తెలుసది. కుక్క కోసం చెప్పట్లేదు, నక్క కోసం చెప్తున్నాను. కుక్కలే యాక్చువల్లీ ఫాస్ట్గా ఉంటాయి, కానీ దానికి మించి వేగంగా ఉంటుంది ఏది, నక్క. ఎన్ని నక్కలు పట్టుకున్నాడంట, 300 నక్కల్ని పట్టుకొని దివిటీలను తెప్పించి తోకలు తిప్పి తోక తిప్పి 2 తోకల మధ్యన ఒక్కొక్క దివిటీని కట్టి ఆ దివిటీలో అగ్ని మండజేసి ఫిలిష్తీయుల గోధుమ చేలలోనికి వాటిని పోనిచ్చి. వాళ్ళు పట్టుకోవడమే చాలా కష్టం అండి. 300 నక్కలు పట్టుకోవాలంటే ఎవరి ప్రేరణ? సరే 15 అధ్యాయం 14-15 చూడండి, కిందకెళ్ళి 14-15. అతడు లేవీకి వచ్చే వరకు ఫిలిష్తీయులు అతన్ని ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనపనార వలె ఆయన తాను కాలిపోతాడట, ఏం కాకుండా ఊడిపోయాట. ఓకే. సంఖ్యలను అతని చేతుల మీద నుండి విడిపోయాను. అతడు గాడి యొక్క పచ్చి దవడి ఎముకను కనుగొని
గాడిద యొక్క పచ్చి దవడ ఎముక దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను చంపెను. దాని చేత 1000 మంది మనుషులను చంపేది. ఇది కూడా యాక్ట్ ప్రకారంగా 1:1000 1:1000 అది బలం. 16:27 కట్టేస్తారు సంవత్సరాన్ని. దేనికి వేసి స్తంభాలు వేసి కట్టేస్తారు. ఓకేనా? అప్పుడు సందర్భం. ఆ గుడి స్త్రీ పురుషులతో నిండి ఉండెను. ఆ గుడి స్త్రీ పురుషులతో నిండిపోయిందంట. ఓకే. ఫిలిష్తీయుల సర్దారులందరూ అక్కడ ఉన్నారు. వారు సంసోనును ఎగతాళి చేయగా సంసోనుని ఎగతాళి చేస్తారట. మనం కూడా చాలా మంది ఏం చేస్తారు? ఏం చేసావులే, ఏం చేస్తావులే, నువ్వు ఏంటి అసలు చిన్నవాడివి, ఎగతాళు చేయగా గుడి కప్పు మీద స్త్రీ పురుషుల రమారమి 3000 మంది చూచుచుండేది. ఎంతమంది? 3000 మంది. 3000 మనం 1000 కాదు. ఇక్కడ సంగీతం చూసారా? 3000 తీసుకుంటూ 1 ఇక్కడ ఇష్టు 1 కదా. 3000 పైన ఉన్నారు. ఓకే. అప్పుడు సంసోను యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో దేవా దయచేసి ఈసారి మాత్రమే, ఒక్కసారి మాత్రమే, ఈసారి మాత్రమే నన్ను బలపరచు 2 కన్నుల్ని నన్ను బలపరచు. సంసోను బలపరుచిన దేవుడు ఎవరు? దేవుడు. మనం అనుసరిస్తున్న దేవుడు, మన పక్షాన ఉన్న దేవుడు. ఓకే. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొని నిమ్మని యెహోవాకు మొరపెట్టి ఆ గుడికి ఆధారముగానున్న 2 మధ్య స్తంభములలో ఒకదానిని కుడి చేతను ఒకదానిని ఎడమ చేతను పట్టుకొని నేను ఫిలిష్తీయులను చనిపోదుము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలో ఉన్న జనులందరి మీదను పడెను. జనులందరి మీదన పడ్డదట. బలవంతుడండి. 3000 మంది మొత్తం ఫినిషా. దట్ ఈస్ సంసోన్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చింది ఎవరు? దేవుడు. సంసోన్ బలం ఎవరిది? దేవుడిది. నా బలం ఈ జుత్తులో ఉంది, జుత్తుకు వచ్చేసే నీ బలం పోద్ది అన్నాడు. ఆవిడ చెప్పింది సీక్రెట్. ఏమండి? ఆపోజిట్ ఎనిమిస్కి చెప్పింది సీక్రెట్. బలం ఎంతగా లేదు. సంవత్సరం బలం జుట్టులో ఉన్నానగానే మొత్తం గుండె చేసి పడేశారు, కళ్ళు తీసేశారు. కానీ యాక్చువల్గా తెలియదు ఏంటంటే సంవత్సరం బలం ఎవరిది? వెనకాల ప్రేరేపిస్తున్న పరిశుద్ధాత్మ ప్రేరణ ఉంది. దేవుని అడిగాడు. అప్పుడు కూడా నాకు హెల్ప్ చేశాడు కదా. ఈసారి కూడా నాకు పంపించాను అంతే. వెంటనే పంపించగానే మొత్తం అందరూ మహాబలవంతుడు అయ్యాడు. నీతి మంత్రుల పట్టీలో సంసోన్ పేరు తెలుసు మీకు? ఉందా? ఎస్. ఏమండి? మనం చూస్తాం సంసోన్ ఒక బలం అంటే. ఏమండి? ఎంత బలవంతుడు బాబు. 1000 మంది చెప్పేవాళ్ళు సూపర్ అని అంటాం. టోటల్ 4000 అయింది. ఇక్కడ నక్కలకు 300 మంది, 300 నక్కలు. అర్థమైందండి ఎంత బలవంతుడండి. మనం నలుగురిని చూపించండి. చూపించాను. ఈ నలుగురు మనుషులు చంపుతున్నారు, జంతువుల్ని వేస్తున్నారు. అందరూ ఒక ఎత్తు అండి. ఒక ఎత్తు అంటే ఒక తూకం వేసుకుంటే ఈ విషయంలో ఈ నలుగురు ఒక వైపు పెట్టుకోవచ్చు. ఎవరిని? సంసోన్ని, అలాగే దావీదు, ఆ పేర్లు చెప్పండి. బెనాయా, ఇంకా సూపర్. ఓకే. ఈ నలుగురు ఒక దాంట్లో పెడదాం. కానీ ఒక పర్సన్ మాత్రం ఒక దాంట్లో పెట్టాలనుకుంటున్నాను నేను. అతని పేరు ఏంటంటే యాకోబు. చూద్దాం. వీళ్ళందరూ వేరు, ఈయన వేరండి. ఈయన జంతువులతోనూ మనుషులతోనూ ఫైట్ చేయలేదు. ఎవరితో ఫైట్ చేశాడు? ఇది ఇంకా కష్టమా? జంతువుతో ఫైట్ చేయడము కష్టమే, నక్కలంగా పరిగెట్టడం కష్టమే, ఎలుగుబంటితో ఫైట్ చేయడం కష్టమే, ఆ జూలతో ఆడుకోవడం కూడా కష్టమే. ఏమండి? మన స్తంభాలని లాగడము కష్టమే.
1000 మందిని తరిమి ఫిలిస్తీన్లు చంపడం చాలా కష్టమే. 3000 మందిని లాగిడి చంపడం కష్టమే. ఒక ముడుకోలతో మొత్తం 600 మందిని చంపడం కూడా ఇది ఈజీ కాదు. కానీ అన్నిటికంటే కష్టం ఏంటంటే ఆదికాండం 32వ అధ్యాయము 24వ వచనం చూద్దాం. 32వ అధ్యాయము 24. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారి వరకు అతనితో పెనుగులాడని. నరుడంట తెల్లవారు వరకట. ఏంటి ఒక రౌండ్ ఇది బాక్సింగ్ హై ఏమంటారంటే హెవీ వెయిట్ ఛాంపియన్షిప్ అంటే ఏంటి? చాలా వెయిట్ ఉంటుంది, హెవీ వెయిట్ ఉంటుంది అన్నమాట. మైక్ టైసన్ అది ఒక 12 రౌండ్లో 15 రౌండ్లో ఉంటుంది బాక్సింగ్ రింగ్. ఇది రాత్రి నుంచి తెల్లవారి వరకు ఒక మనుషులట పెరిగినాడట. ఎవరితో? దేవుడితో. ఓకే, తాను అతన్ని గెలవకుండా చూచి తొడగూటి మీద అతన్ని కొట్టెను. అతనట ఇతన్ని ఎవరిని? యాకోబుని తొడగూటి మీద కొట్టాడు. ఓకే, అప్పుడు అతడు అతనితో పెనుగులాడటం వలన యాకోబు తొడ గూడు వలిసేను. ఓకే, అతడు తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా. ఎవరన్నారు తెల్లవారుచున్నది పొమ్మని? నన్ను మీరవ్వమని దేవుడు. అక్కడ ఉన్న నరుడు నన్ను పోనమ్మని అసలు యాక్చువల్లీ ఇది చాలా అంత ఈజీ కాదు. నేను ఓడిపోయాను బాబు క్షమించని ఎవరనాలి? యాకోబు అనాలి. యాక్చువల్లీ ఒక మనిషి, అవతల వ్యక్తి ఒక మహాశక్తి. శక్తితో పోరాడుతూ నా శక్తి ఏమంటుందంటే తెల్లవారుచున్నది గనుక నన్ను పోనువు అంటుందంట. ఈజీ అనుకుంటున్నారా? తెగవలిపోతుంది, టైం అయిపోతుంది, నన్ను పోనీ నీకు వదలటం లేదు. మొండోడండి బాబు. అందుకే ఆయన ఏమి పోయిపోయాడు తెలుసా? దేవుడు ఇజ్రాయేల్ మొండోడివి, నువ్వు మొండోడివి. దేవుని కోసం దేవునితోనే పోరాడు. సూపర్ అండి కదా. నన్ను వదిలే పోతానంటే నేను వదలంగా వదలని పట్టుకున్నానంటే దేవుడినే పట్టుకున్నాను, దేవుడితో యుద్ధం చేసేస్తాడంటే అతను ఎలాంటి మనిషి? వీళ్ళందరూ ఒకవైపు వెళ్ళిపోయారు. ఈ విషయంలో యాకోబు నంబర్ 1 స్టేజ్కి వచ్చాడు కదా. దేవుడు ఆ జంతువులతో పోరాడాడు, మనుషులతో ఫైట్ చేశాడు డైరెక్ట్ గా. కానీ ఈయన ఎవరితో ఫైట్ చేస్తున్నాడు? దేవుడితో ఫైట్ చేస్తున్నాడు. ఎవరు ఫైట్ చేస్తున్నాడు తెలుసా? ఏమంటాడు చూడండి. అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని ఫైట్ దేనికి? ఆశీర్వాదం కోసం ఫైట్. ఈ ఫైట్ దేనికోసం? దేవుని ఆశీర్వాదం, దేవుడు ఆశీర్వాదం కోసం. మనం ఎంతమంది ఇలాంటి ఆశీర్వాదం కోసం దేవుడితో ఫైట్ చేస్తున్నారు? నన్ను ఆశీర్వదిస్తే గాని ఆయన పేరేమని అడుగుగా నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి. గనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే గాని యాకోబు అనబడదు. అందుకే ఆయన ఏం పిలుచుకున్నాడంటే, ఆయన పేరు ఏం పెట్టుకున్నాడంటే ఇజ్రాయేల్ దేవుడు పురుకుడు నిద్రపోడు. ఏమండి ఎవరితనం? ఆ మనిషి ఎవరు? హోషేయ గ్రంథం 12వ అధ్యాయము 4-5 వచనాలు. హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 4-5 వచనాలు. హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 4-5 వచనాలు. అతడు దూతతో పోరాడి జయమొందెను. అతడు కన్నీరు విడిచి అతన్ని బతిమాలెను. ఫైటింగ్ ఎలాగవుతుందంటే, ఫైటింగ్ అయినప్పుడు ఏమైందంటే కన్నీరు కాల్చుకొని ఫైట్ చేస్తాడంట. ఏడ్చుకొని ఫైట్ చేస్తున్నాడు. ఏడ్చుకొని ఫైటింగ్. ఈ ఫైటింగ్ దేంతో? కన్నీటితో.
బతిమాలుతున్నాడంట, ఆశీర్వదించి అంటున్నాడంట. ఇంకేంటి అన్నాడు? వదలటం లేదు, ఆ దూతతో ఫైట్ చేస్తున్నాడు. దూత అనగానే మనం చాలా మంది లిటరల్ గా తీసుకున్నారు. దూత అనగానే లిటరల్ ఏదో దూత ఏమిటో, దేవుడి దూత కాదు. ఆ దూత ఎవరో బైబిల్ చెప్తుంది. చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 16వ వచనము. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం 16వ వచనం. ఇది టిక్ పెట్టుకోండి, ఎప్పుడు నేను అడిగినప్పుడు నాకు చెప్పాలి. ఇది ఇంపార్టెంట్ రిఫరెన్స్. ఇది సంపూర్ణముగా చూడు, 33వ అధ్యాయం 16 ద్వితీయోపదేశ కాండం. ఓకే. సంపూర్ణముగా ఫలించు, సంపూర్ణముగా ఫలించు, భూమికి కలిగిన శ్రేష్ఠ పదార్థముల వలన, భూమికి కలిగిన శ్రేష్ఠ పదార్థముల వలన యెహోవా యెహోవా అతని భూమిని దీవించును. అతని భూమిని దీవించెను. పొదలలో నుండి పొదలలో నుండి వాని కటాక్షము, పొదలలో నుండి వాని కటాక్షము, యోసేపు తల మీదకి వచ్చును. పొదలలో నుండి ఆయన కటాక్షము. మళ్ళీ పొదలలో నుండి పొదలలో నుండి ఆయన కటాక్షము యోసేపు తల మీదకి వచ్చును. యోసేపు తల మీదకి వచ్చింది. యోసేపు తెలుసా? ఓ నిందపడి జైల్లో ఉన్నాడు యోసేపు 2 సంవత్సరాలు. ఆ యోసేపు కోసం మాట్లాడుతూ పొదలలో నుండి ఆయన కటాక్షము యోసేపు తల మీదకి వచ్చును. యోసేపు తల మీదకి వచ్చిన పొదల్లో నుండి కటాక్షం వచ్చిందంట. పొదల్లో ఉన్నవాడు ఎవరు? నిర్గమకాండము 3వ అధ్యాయము 2వ వచనము. నిర్గమకాండము 3వ అధ్యాయము 2వ వచనం. 3:2. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. దూత ఎక్కడైనా కటాక్షం ఇస్తుందా? దూత ఎక్కడైనా కటాక్షం ఇస్తుందా? ఎవరా దూత? ఎవరా దూత? యేసుక్రీస్తు. ఎవరా దూత? యేసుక్రీస్తు. కటాక్షించే దూతట, కటాక్షం ఇచ్చే దూత. ఆ కటాక్షం వల్ల యోసేపు ఆశీర్వదింపబడ్డాడంట. ఆ దూత కటాక్షం వల్ల మనం కూడా కార్యక్రమాలు చేస్తున్నాం. మనం ఎలా నడిపిస్తున్నాడంటే ఆ దూత, ఆ దేవుడు మనం ఎలా నడిపిస్తున్నాడంటే, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనంలో ఉన్న మాట మనం స్వతంత్రించుకుందాం, మన మైండ్లో తీసుకుందాం. మనల్ని ఎలా నడిపిస్తున్నాడో మనం ఇక్కడ చెప్తున్నాడు దేవుడు. చూడండి, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 12వ వచనం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం. ఇదియుగాక పగటి కాలమందు మేఘస్తంభంలో ఉండిన వాడును. మేఘస్తంభంలో ఉన్నాడంట. మేఘస్తంభములో ఉండు వాడవును. రాత్రి కాలమందు వారు వెళ్ళవలసిన మార్గమును వెలిగించుటకై అగ్ని స్తంభంలో ఉండిన వాడవును. అగ్ని స్తంభములో ఉండిన వాడు. మేఘస్తంభంలో ఉన్నాడంట, అగ్ని స్తంభములో ఉన్నాడంట. దేవుడు ఎక్కడున్నాడు? వాళ్ళు నడిపిస్తున్నట్టు ఎంత చక్కగా కాచి కాపాడుతున్నాడండి. 23:20 నిర్గమ 23:20. నిర్గమ 23:20. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపిస్తున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా. సన్నిధి ఉంటుందా? దూతల సన్నిధి ఉంటుందా? కటాక్షించు దూత, మనల్ని కటాక్షించు దూత. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను. ఆయన కోపం రేపద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. జాగ్రత్తగా ఉండాలి. కటాక్షము ఉంటది, అతిక్రమములను చేస్తే ఆయన క్షమించడు. నా నామము ఆయనకున్నది. అయితే నా నామము ఆ దూతకున్నది. పాత్రములో యేసుక్రీస్తు ఏమండి? కటాక్షించు, యోసేపుని కటాక్షించు దూత.
యాకోబు ఆ దూతతో ఫైట్ చేశాడట. ఆ దూతతోని ఫైట్ చేశాడట. ఆ దూతకు ఒక పేరు ఉంది. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. ఆ దూతకు ఒక పేరు ఉంది. మలాకి రాసిన గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం. ఇదిగో ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను ఒక దూతను పంపుతున్నాను. యోహాన్ గారి కోసం అది. ఓకే, మీరు వెతుకుచున్న ప్రభువు అనగా మీరు కోనుకున్న నిబంధన దూత. ఇది పేరు మళ్ళీ కింద నిబంధన దూత. ఆయనకి ఏ పేరు? ఇంకో పేరు నిబంధన దూత అనగా నిబంధన దూత. మనకేముంది? నిబంధన ఉందా? మన నిబంధన ఉందా? ప్రామిస్. ఏమండి కదా? అగ్నిలో వేస్తారు దానియల్ని. ఎవరన్నా షడ్రక్ మెస్సకు అభిజ్ఞోళ్ళు అగ్నిలో ఫైర్లోకి వేస్తారు. అప్పుడు రాజు వచ్చి అడుగుతున్నాడు, బాబు ఉన్నారా, బతుకున్నారా? అప్పుడు దగ్గరికి వచ్చి చూస్తే వేసిన ముగ్గురు, ఇంకోటి యాడింగ్ కనబడుతున్నాడు. ఎవరాయన? యేసుక్రీస్తు. దానియలు గ్రంథం 3వ అధ్యాయం 25. చదవండి. దానియలు గ్రంథం 3వ అధ్యాయం 25. అందుకు రాజు నేను నలుగురు మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూస్తున్నాను. వారికి హాని ఏమీ కలగలేదు. ఓకే, 4వ వాని రూపము దేవతల రూపమును పోలినది. 4వ వాడి రూపమేమో దేవతల రూపమట. ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే ఏమండి? సన్ ఆఫ్ గాడ్. చూసుకోండి కావాలండి. సన్ ఆఫ్ గాడ్. అతను ఎవరు? అగ్నిలో అయిపోయాడు. ఏమండి? మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. ఆయన రక్షించకపోయినాను ప్రభువా, మేము నీ మాటలను నువ్వు చెప్పింది మేము చెయ్యం. 28 నెబుకద్నెజరు షద్రకు మేషకు అభిజ్ఞగోయను వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతను పంపి నన్ను ఆశ్రయించిన దాసులను ఆశ్రయించిన వారిని రక్షించే దూత. గొప్ప విషయం కదండి ఇది. గొప్ప విషయం కదా. అందుకే సింహాలతో ఫైట్ చేస్తున్నాం కదా. ఈ సింహాలు రోజు ముగించే కెపాసిటీ ఎవరికి ఉంది? దానియలు గ్రంథము చివరగా దానియలు గ్రంథము 6వ అధ్యాయము 20 నుంచి వద్దాం. 20 నుంచి 24 వరకు. తర్వాత 27 కూడా చదవండి. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి జీవము గల దేవుని సేవకుడైన దానియేలు నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతనిని అడిగాడట. అందుకు దానియేలు రాజు చిరకాలము జీవించిన గాక నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడుతుంది. నీ దేవుడి దృష్టికి నువ్వైతే నిర్దోషిగా ఉంటే ఒకలా ఉన్నాడు ఇక్కడ దానియేలు. గనుక ఆయన తన దూతను నంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మోయించెను. రాజా చూసావునా? ఎవరు మూతపడతాయి? సింహములు నోళ్ళు మూతపడతాయి. ఆమేన్. ఓకే, కంటిన్యూ. రాజా నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను కదా నేను. రాజు ఇందును గూర్చి అతి సంతోష భరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞ ఇయ్యగా బంట్రోతులు దానియేలును బయటకు తీసిరి. అతడు తన దేవుని యందు భయభక్తులు గలవాడైనందున అతనికి ఏ హానియో కలగలేదు. రాజు ఆజ్ఞ ఇయ్యగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుష్యులను వారు తోడుకుని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి. వారిని వారి కుమారులను వారి భార్యలను పడద్రోసిరి.
వారా గుహ అడుగునకు రాకమునిపే ఆ గుహ అడుగుకి రాక ముందే సింహముల పాలైరి. సింహము పాలైరి. సింహములు వారి ఎముకలను సైతము పగలగొరికి పొడి చేసెను. పొడి చేసినాయట. అవునా? 27 ఆయన విడిపించు వాడును ఆయన విడిపించు వాడును రక్షించు వాడునై ఉండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయవాడు. సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు. మన దేవుడు ఎవరైనా సూచక క్రియలు ఆశ్చర్య కార్యాలు చేయువాడు. రెడీ? మనందరూ రెడీయా? మీరందరూ రెడీనా? ఆశ్చర్యకాలం చూడటానికి రెడీనా? ఉదయాన్ని నడిపిస్తున్నాడు, రాత్రిపూట మనం నడిపిస్తున్నాడు, సింహముల నోరును ఊహిస్తాడు, అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకాలం చేస్తాడు, మన పక్షాన నిలబడతాడు. కాబట్టి ఇప్పుడు కొత్త నిబంధన 2 తిమోతి 4:17 అయితే నా ద్వారా స్వార్థ పూర్ణముగా ప్రకటింపబడి నిమిత్తమును అన్ని జనులందరూ దాన్ని విని నిమిత్తమును ప్రభువు నా పక్కన నిలిచి నన్ను బలపరిచెను. నన్ను బలపరిచెను కనుక నేను సింహముల నోటి నుండి తప్పింపబడి తిని. మళ్ళీ చదువునా? 17 మనం తీసుకున్నాం దీన్ని అందులోకి. ఇలా అందం ఎంటర్ అయిపోతే అన్నావా? తీసుకున్నాం ఈ వాక్యాన్ని. 17 అయితే నా ద్వారా స్వార్థ పూర్ణముగా ప్రకటింపబడిన నిమిత్తమును అన్ని జనులందరూ దాన్ని విని నిమిత్తమును ప్రభువు నా పక్కన నిలిచి నా పక్షమున ఉండి కింద అవునా నన్ను బలపరిచెను కనుక నేను సింహముల నోటి నుండి తప్పింపబడితిని. ఆమె చెప్పాడా? 18 చదవండి. ప్రభు ప్రతి దుష్కార్యము నుండి. దానికి అర్థం కింద వివరణిస్తున్నాడు. ప్రభు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరినట్లు తన పరలోక రాజ్యానికి చేరినట్లు నన్ను రక్షించును. యుగయుగములు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమె దేవుని మంచి వాక్యాన్ని మన జీవితంలో నెరవేర్చుగాక. మన సంఘానికి జయమొచ్చుగాక. ఆమేన్. మొదలుదాం అందరూ.